హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికి వందనాలు. చూడండి, ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? యెషయా గ్రంథము 49 అధ్యాయము 16వ వచనం. ఐజియా చాప్టర్ 49 వర్స్ 16. See, I have written your name on the palms of my hands. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. చూడండి, స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంట. అంటే మనమంట ఆయన యొక్క అరచేతుల మీద అవునా మనని చెక్కి ఉన్నాడంట. మనని ఎలా కావాలి, ఆ రూపం ఎలా కావాలి, ముక్కు ఎక్కడ పెట్టాలి, అవునా నోరు ఎక్కడ ఉండాలి, పళ్ళు ఎక్కడ ఉండాలి, శరీరము అవునా ప్రతి ఒక్క అవయవము ఏవేవి ఎక్కడ ఉండాలో అన్నీ తన అరచేతులతో తను డిజైన్ చేశాడంట. అవునా, ఇప్పుడు అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావేమో నీ లైఫ్ విషయంలో. ఎటు వెళ్తున్నాను, ఎటు దేవుడు తీసుకెళ్తున్నాడు, నిజంగా నేను బ్లెస్ అవుతానా, బ్లెస్ అవ్వనా అనే కన్ఫ్యూజన్లో నువ్వు ఉన్నావా? అందుకోసమే ఈరోజు దేవుడు ఈ మాట సెలవిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ఒక రూపాన్ని ఇచ్చి, నిన్ను నా అరచేతులతో చెక్కి, నిన్ను ఒక గొప్ప జీవితాన్ని ఇవ్వడానికే కానీ ఎక్కడ దరిద్రమని, ఇట్లాంటి లేమితనమని, ఇట్లాంటి జీవితాన్ని ఇవ్వటానికి కాదు. నేను నిన్ను చెక్కింది, నేను నిన్ను తయారు చేసింది, నేను నిన్ను సృష్టించింది నిన్ను ఆశీర్వదింపబడటానికే, నువ్వు గొప్ప పొజిషన్లో ఉండటానికే, గొప్పగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టడానికే నిన్ను తను చేశాడంట. నువ్వు ఈ భూమి మీద ఉన్నావంటే ఆయన కృప వల్లనే. అందుకోసం అదే దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? నిన్ను చెక్కింది నేనే, నిన్ను నడిపించేది కూడా నేనే. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దిగులు పడకు, భయపడకు, నా యందు విశ్వాసముతో ఉండు, నమ్మకంతో ఉండు. నేను నీ పట్ల అనేక మేళ్ళని చేయబోతున్నాను. అందుకోసమే విశ్వాసంగా ఉందాము, నమ్ముదాము, ఆయన వైపు చూసి బలంగా నడుద్దాము. ఆమేన్.